హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. మరి మన రుచి చూడులో ఇవాళ వ్యూవర్స్ కోసం ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నారు? కీమా బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? కీమా, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్, పెరుగు, నిమ్మకాయ, ధనియా పౌడర్, బిర్యానీ ఆకు. శ్రీదేవి గారు, మరి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను మేడం. స్టవ్ వెలిగించి అన్నము వండుకోవాలి. ఓకే, దీనికి బాస్మతి రైస్ తీసుకున్నారా? బాస్మతి రైస్ తీసుకున్నాము. శ్రీదేవి గారు, మరి అన్నం ఉడకాలా? ఇది అన్నం ఉడకాలి మేడం. ఉడికేసరికి ఇక్కడ మనము ఇది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం వాటర్ కావాలా? సో ఒక కప్పు బియ్యంకి ఎన్ని వాటర్ తీసుకుంటున్నాం? 2 కప్స్. సరిపోయి పంపేస్తాం, ఎక్కువ ఏం కదా. ఇప్పుడు సరిపోయాయి నీళ్లు? సరిపోయాయి. హై మీద పెట్టి ఉడికించాలి. మూత ఏమన్నా అవసరమా దీనికి? ఏం అవసరం. ఓకే, ఒక పొంగు రాగానే తీసి లేయర్ పెట్టాలి. ఓకే, అందులో మసాలా దినుసులు వేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్గా బిర్యానీకి ఏవైతే మసాలాలు అవసరమో ఆల్రెడీ బియ్యం ఉడకడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాంట్లో మనం బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, అలాగే యాలకులు, లవంగాలు అవన్నీ కూడా వేసేసాం. ఓకే, నెక్స్ట్ పుదీనా కూడా వేసేసుకోవాలా? ఉప్పు ఏమైనా వేయాలా? ఉప్పు వేయాలి. ఉప్పు కూడా వేయాలి. ఓకే, కలుపుదాం ఒకసారి. కలపండి. ఈలోపు మీరు అది మ్యారినేట్ చేసుకోవాలి మేడం. ఓకే, కీమా చక్కగా కడిగారా? కీమా కడిగాను మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఎంత తీసుకున్నారు కీమా క్వాంటిటీ మీరు? హాఫ్ కేజీ కీమా. హాఫ్ కేజీ రైస్. ఓకే, సో రైస్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కీమా క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలి. ఓకే, కారం. ఓకే, కారం అంటే మనం తినేంత చూసుకొని పచ్చిమిర్చి వేస్తున్నాము. ఓకే, స్పైసీగా కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చు మన టేస్ట్ ప్రకారం. ఓకే, సాల్ట్. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ చేసే ముందు అంతే కదా, ముందు ఒక 1 అవర్ అంటారు మామూలుగా, 1 అవర్ 2 అవర్స్ అని. సో ఇప్పుడు మీరు హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేయాలని చెప్తున్నారు, అంతేనా? పసుపు కలర్ కోసం. సో ఇప్పటి వరకు మనం కీమాకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసాం. దీంతో పాటు ఇప్పుడు పెరుగు కూడా యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేస్తాం. ఇది ఏంటి, పుల్లగా ఉండాలా? నార్మల్ పెరుగు అయితే సరిపోతుందా? ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదు. ఓకే, కలపడమేనా? ఇంకా స్పూన్తో కలిపేస్తారా? అయిపోయిందా కలపడం అంతా? సరిగ్గా కలిసిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలి? నిమ్మకాయ పిండాలా? టేస్ట్ కోసం నిమ్మకాయ గింజలన్నీ తీసేసి హాఫ్ నిమ్మకాయ చాలు. సరిపోతుందా? ఓకే, పెరుగు వేసాం కదా కాబట్టి నిమ్మకాయ సగం సరిపోతుంది. ఓకేనా? దీంట్లో మనం పసుపు ఏం యాడ్ చేయట్లేదు కదా? ఏం యాడ్ చేయాలి? కలర్ వేస్తాం, తర్వాత కలర్. ఓకే, సో ఇవి ఆల్రెడీ నీళ్లు దగ్గరకు వచ్చేసాయి. మరి అంటే బియ్యం అంతా దగ్గరకు వచ్చేసాయి కదా, ఉడికినట్టేనా? టైం పడుతుందా? కొంచెం టైం పడుతుంది. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది కొంచెం ఉడికించుకోవాలి. ఫిక్స్ అయిపోయిందా శ్రీదేవి గారు? రైస్ ఉడికిపోతుంది, కాకపోతే కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా ఉడకాలైతే పర్వాలేదు మేడం. ఇందులో లేయర్లా పెట్టాలి. ఓకే, ఇది ఉడికిపోయి ఉంటుందా? ఆల్రెడీ కీమా ఉడికిపోయింది. ఓకే, ఎట్లా తెలిసింది మీకు? కొంచెం టెంపరేచర్ చూసామా? ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లేయర్ పెట్టాలి రైస్. ఓకే, దీంతో తీయడమేనా? జాలితో తీసేసి. అంటే ఫస్ట్ మనం ఒక లేయర్ ఆనియన్స్ వేస్తారా? ఓకే, సో ఆనియన్స్ ఫైన్ గా చాప్ చేసుకుని దాన్ని నేతిలో వేయించుకున్నారా? ఓకే, నేతిలో వేయించుకున్న ఆనియన్స్ ఇట్లా ఫైన్లీ చాప్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని నేతిలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడికిన కీమాలో ఫస్ట్ లేయర్ లాగా ఈ ఆనియన్స్ వేస్తున్నాం. ఓకే, ఇదేంటి టేస్ట్ కోసమేనా, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా దీంతో? టేస్ట్ కోసమేనా? ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఇది శ్రీదేవి గారు? ఓన్గానేనా? ఇదేంటి దమ్ బిర్యానీనా? బిర్యానీ చికెన్తో, మటన్తో కాబట్టి కీమాతో కూడా చేస్తే బాగుంటుంది కానీ. ఓకే, ఓకే. సో ఖాళీ సమయాల్లో మగ్గం వర్క్ అది చేస్తూ ఉంటారా మీరు? ఓకే, మీకు ఎంతమంది పిల్లలు శ్రీదేవి గారు? పాప, బాబు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప 10th అయిపోయింది ఇప్పుడు కాలేజీ. బాబు 7th 8th క్లాస్. ఓకే, ఇంకా దగ్గరికి అయిపోయింది మేడం. ఒక లేయర్ రైస్ పెట్టుకోవచ్చు. ఆపేస్తున్నాను స్టవ్. ఓకే, సో రైస్ కింద స్టవ్ ఆపేసాము.
అండ్ బాస్మతి రైస్ కాబట్టి దాన్ని నార్మల్ గా వడకట్టి తీసేస్తాము అంతే కదా. నీళ్ళు ఉండొద్దు కదా, మొత్తం నీళ్ళంతా పోయేంత వరకు, లేకపోతే మెత్తగా అయిపోతుంది ముద్దలాగా అంటారు. అవునా? సో కీమా ఒక లేయర్ ఉంది, దాని నుంచి ఆనియన్స్ అదేంటి ఫైన్లీ చాప్డ్ ఘీలో బాగా వేయించిన ఆనియన్స్ వేసాము. అలాగే దాంట్లో కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా వేసేసాం. నెక్స్ట్ లేయర్ లాగా ఇప్పుడు బాస్మతి రైస్, మసాలా దినుసులతో ఉడికిన బాస్మతి రైస్ని వేస్తున్నాం. సో ఇప్పుడు ఇది బిర్యానీ కలర్ వచ్చేస్తుందా, ఏమైనా కలర్ చేస్తారా? మళ్ళీ కలర్ కూడా యాడ్ చేస్తారు. మళ్ళీ ఇంకో లేయర్ ఆనియన్స్, కొత్తిమీర. ఓకే, మళ్ళీ ఇంకో లేయర్ కొత్తిమీర వేశారు, పుదీనా అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఇదంతా కూడా స్టీమ్ మీద ఉడకాలి, ఆవిరి మీద, అంతేనా? క్యారెట్ కూడా పెడుతున్నాండి. ఫుడ్ కలర్ బదులు క్యారెట్, బీట్రూట్ అలా పెట్టుకోవచ్చు, ఒరిజినల్ కలర్ వస్తుంది. ఓకే ఓకే. సో ఫుడ్ కలర్ కొంచెం ఎంతైనా మంచిది కాదు కాబట్టి హెల్త్ కి, ఇక్కడ శ్రీదేవి గారు ఏం చేశారంటే క్యారెట్ అలాగే బీట్రూట్స్ తో కలర్ వచ్చేలాగా చేద్దామన్న ఉద్దేశంతో ఈ క్యారెట్స్ వాడుతున్నారు. నెయ్యి మేడం, లాస్ట్ లో నెయ్యి. సో ముందు ఎక్కడా కూడా మనం ఆయిల్ వాడలేదు. ఆయిల్ లెస్ బిర్యానీ ఉంటుందా అసలు? ఇది చూస్తుంటే అర్థమవుతుంది ఉంటుంది అన్న విషయం. బాగుంటుందా మరి టేస్ట్? బాగుంటుంది మేడం టేస్ట్. లాస్ట్ లో నెయ్యి వేసుకున్నాం కదా, బాగుంటుంది. ఈ నెయ్యి అంతా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ సరిపోతుందా? ఓకే ఓకే. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మరి శ్రీదేవి గారు ఎక్కడా కూడా ఆయిల్ వాడలేదు, లాస్ట్ లో మాత్రం కొద్దిగా ఘీ వాడారు. ఇది స్పెషల్లీ అంటే ఈ బిర్యానీ కోసం స్పెషల్లీ మేడ్ ప్యాన్ కాబట్టి దీంట్లో అట్లా ఆయిల్ లేకున్నా కూడా చేయొచ్చు. బట్ నార్మల్ కుక్కర్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ ఆయిల్ యూజ్ చేసిన తర్వాతే, అంటే కీమా వండుకోవాలంటే ఆయిల్ అవసరం కదండి, ఎంతైతే ఆయిల్ అవసరమో అంత యూజ్ చేయండి. దిస్ ఇస్ స్పెషల్లీ మేడ్ ప్యాన్ కాబట్టి ఇక్కడ ఆయిల్ యూజ్ చేయకపోయినా ఏమీ మాడలేదు. ఓకేనా? నెక్స్ట్ ఏంటో శ్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ క్యాప్ పెట్టేయచ్చు మేడం, దమ్ అవుతుంది, దమ్కా బిర్యానీ. సో 5 minutes వెయిట్ చేయాలి కదండి, మరి వెయిట్ చేద్దామా? దమ్ బిర్యానీ రెడీ కావడానికి 5 minutes పడుతుంది కాబట్టి లెట్స్ వెయిట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి శ్రీదేవి గారు? చేసుకోవడమేనా? ఇప్పుడు స్టీమ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఇది అంటే రెడీ అయిపోయినట్టే. ఓకే, సో తీయొచ్చా? పర్వాలేదా? తీయొచ్చు మేడం. ఆఫ్ చేసుకుందామా స్టవ్? ఓకే, తీనా? సో ఇది ఇప్పుడు 100 degrees లో ఉంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కలపడం వద్దా? ఇంకా లేయర్ లేయర్ సైడ్ నుంచి తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో నీట్ గా కలుపుకొని తినాలి, తినేమన్నా. ఆనియన్స్ ఓకే, పచ్చివి ఆనియన్స్ కూడా పెట్టుకుంటాం. మేడం రెడీ అయిపోయింది, రుచి చూసి చెప్పండి. కీమా బిర్యానీ తప్పకుండా అండి, గుమగుమలాడుతోంది కూడా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి గుమగుమలాడుతున్న డెలిషియస్ కీమా బిర్యానీ ఇప్పుడు నా చేతిలో రెడీగా ఉంది. లెట్ మీ టేస్ట్ ఇట్. స్మెల్ అయితే అదర్స్, టేస్ట్ చూడాలి ఇప్పుడు. చాలా చాలా టేస్టీగా ఉంది. మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా ఉంటుందో అదే టేస్ట్ ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది అనొచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కూడా తెలిసిపోతుంది కూడా. ఆ పెరుగు కమ్మదనం, నిమ్మకాయ టేస్ట్, అలాగే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వాడడం కదా, అవన్నీ కూడా చాలా చక్కగా ఆ టేస్ట్ అంతా కూడా చాలా చక్కగా తెలుస్తుంది. సో శ్రీదేవి గారు, మీరు ప్రిపేర్ చేసిన కీమా దమ్ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ దమ్ బిర్యానీ, కీమా దమ్ బిర్యానీ కనుక ప్రిపేర్ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో సర్చ్ చేయొచ్చు. కీమా బిర్యానీ స్పేస్ రుచి చూడు అని టైప్ చేసి యూట్యూబ్లో సర్చ్ చేస్తే మీకు దీని ప్రిపరేషన్ విధానం అంతా చూడొచ్చు. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.